యూనిట్ ఇంపల్స్ సిగ్నల్ జనరేషన్ యూజింగ్ MATLAB గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. We know that at del of t equal to 1 at t equal 0, time t equal 0 దగ్గర impulse is that is 1 and remaining time it is 0. At t not equal 0, that is 0. And here you can see this del of n sequences, even if you take discrete time, del of n equal to 1 at n equal to 0 దగ్గర మాత్రమే 1, remaining time all time it is 0. సో దీన్ని కోడ్ తీసుకున్నాను నేను. కోడ్ తీసుకుంటే MATLAB కోడ్, యూ కెన్ సీ దిస్. ఇక్కడ మనం MATLAB కోడ్ ఇలా రాస్తున్నాం. క్లియర్ ఆల్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. కమాండ్ విండో క్లియర్ ఆల్ అంటే ఫ్రమ్ ది వర్క్ స్పేస్, క్లియర్ ఆల్ ఫ్రమ్ ది వర్క్ స్పేస్. క్లోజ్ ఆల్ అంటే close the all figures and windows. Generation of unit impulse function. So time period mention చేస్తాం ఇక్కడ. -1 నుంచి +1 వరకు in between we need to get the impulse. So that is the case that when we need to get at y1 equal to at t1 equal to 0, t1 equal to 0 దగ్గర ఇంపల్స్ మనకి రావాలి. సో దాంట్లో సబ్ప్లాట్ ఆఫ్ 2, 2, 1 అంటే ఇక్కడ 2 rows తీసుకున్నారు. 2 rows సింగిల్ రో కూడా తీసుకోవచ్చు. 2 rows 2 columns సింగిల్ రోస్ కూడా తీసుకోవచ్చు. అంటే 2 rows 2 columnsలో ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్. ప్లాట్ t1, y1 దాన్ని ప్లాట్ చేస్తాం. x లేబుల్లోనేమో టైం రావాలి, y లేబుల్లోనేమో యాంప్లిట్యూడ్ రావాలి, టైటిల్ ఏమో యూనిట్ ఇంపల్స్ సిగ్నల్ అని రావాలి. అలాగే ఇంపల్స్ సీక్వెన్సెస్కి వచ్చేవారికి సబ్ప్లాట్ ఆఫ్ 2, 2, 2 అంటే 2 rows 2 columnsలో సెకండ్ డయాగ్రామ్ అంటే ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ వస్తుంది. రిమైనింగ్ అన్నీ 0 ఉండాలి. స్టెమ్ t1, y1 దాన్ని ఇక్కడ డ్రా చేస్తాం. x లేబుల్లో n అని వస్తుంది, y లేబుల్లో యాంప్లిట్యూడ్ అని రావాలి. మనకి ఏది కావాలో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. టైటిల్ మాత్రం యూనిట్ ఇంపల్స్ సీక్వెన్స్ అని రావాలి. సో ఇలాగా మనం యూనిట్ ఇంపల్స్ సిగ్నల్ని జనరేట్ చేస్తాం. అయితే MATLAB ఓపెన్ చేయాలి. దీనికోసం ఫస్ట్ MATLAB ఓపెన్ చేసి ఇక్కడ నేను MATLAB ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఓపెన్ చేశాను. న్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఇక్కడ నేను సేమ్ ప్రోగ్రామ్ని ఇక్కడ టైప్ చేశాను. ఇక్కడ టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో సేవ్ చేసి ఇంపల్స్ అని ఇచ్చాను. మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ impulse.m అని ఇచ్చాను. దాన్ని సేవ్ చేశాను. పైన రన్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలాగా మనకి ఇంపల్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ డయాగ్రామ్, దిస్ ఇస్ ద ఫస్ట్ రోలో ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ రోలో సెకండ్ డయాగ్రామ్ 2, 2, 1, 2, 2, 2. సో ఇలాగ మనం ఇంపల్స్ సిగ్నల్ని జనరేట్ చేస్తాం యూజింగ్ MATLAB. థ్యాంక్ యూ.